రివ్యూ ఆఫ్ వేరా దేరా సూరా పార్ట్ 2. సిద్ధార్థ్ గారితో చిన్న మూవీని చేసిన ఎస్యు అరుణ్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. విక్రమ్ గారి కష్టానికి అపరిచితులు లాంటి బ్లాక్ బస్టర్ పడాలని ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నా, కానీ దేవుడు కరుణించట్లేదు. ప్రతిసారి బ్లాక్ బస్టర్ కొడతారని హోప్తో వెళ్ళడం, పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకుంటూ వెనక్కి రావడం, ఎన్నో ఇయర్స్ నుంచి ఇదే రిపీట్. ఎనీవేస్, ఈ మూవీ అయినా ఆయనకి స్ట్రాంగ్ సక్సెస్ అవ్వాలని గ్రేట్ విష్తో వెళ్ళాను. మూవీ చూశాను. మరి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, మూవీ స్టార్టింగ్ స్టేజింగ్ చూసి పక్క హిట్ అయిపోద్ది అనుకున్నా, బట్ ఫినిష్ అయ్యేటప్పటికి హాఫ్ బేక్డ్ ప్రాజెక్ట్గా మిగిలిపోయింది అనిపించింది. ఓవరాల్గా హిట్కి యావరేజ్కి మధ్యలో ఉంది నాకు. ఎందుకో కూడా చెప్తా, బట్ ఒకసారి ప్లాట్ చూస్తే ఎస్పీ అరుణ్ సూరజ్ అలియాస్ కన్నాని ఒక డెత్ కేసు మీద పట్టుకుంటాడు. ఎస్పీని ఎలాగైనా చంపాలి, లేదంటే నా కొడుకుని చంపేస్తాడని కన్నా ఫాదర్ 30 years పృథ్వీ గారు అలియాస్ రవి మన కాళీని సహాయం అడుగుతాడు. కాళీ ఈ కిల్లింగ్ మిషన్లోకి ఎంటర్ అవుతాడు. నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడాలి. 2 hours 40 minutes ఉన్న ఈ మూవీ కథ అంతా ఒకే నైట్లో జరుగుతుంది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఉంటాయి. ఇలాంటి 1 night ఆర్ 1 day జరిగే మూవీస్ ఎప్పుడు కూడా మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నామన్న ఫీలింగ్ తీసుకొస్తాయి. సో ఇమీడియట్గా ఆ మూవీకి అతుక్కొని చూస్తుంటాం. సరిగ్గా కానీ వీటిని డీల్ చేస్తే ఖైదీ సినిమా లెవెల్లో హిట్ అవుతాయి. అండ్ ఈ మూవీ కూడా స్టార్టింగ్ నాకు అలాంటి ఫీలింగే తీసుకొచ్చింది. విక్రమ్ ఈ అసైన్మెంట్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఈ కథ మరింత గ్రిప్పింగ్గా మారింది. ఎస్పీని చంపుతాడా, చంపితే ఎలా చంపుతాడు, ఈ విషయం ఎస్పీ కనిపెట్టేస్తాడా, ఒకవేళ మిషన్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి, ఎవడో అడిగాడని ఫ్యామిలీ కూడా కాదని ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, వై, వాట్ హీ గెయిన్, ఈ బోల్డ్ అనే క్వశ్చన్స్ నా మైండ్లో అలా రన్ అవుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ప్రాపర్ ఆన్సర్ దొరికి అది కన్విన్సింగ్గా ఉంటే సక్సెస్ వచ్చేసినట్టే. ఇలా కథలో ఎవ్రీ ఎలిమెంట్ని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో రియలిస్టిక్ అప్రోచ్తో ఒక టైం వరకు బాగానే తీసుకెళ్లారు. కానీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ స్టోరీ డైవర్ట్ అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వెళ్ళిపోయి లవ్ స్టోరీ అంటూ టైం వేస్ట్ చేశారు. అండ్ ఆ బ్యాక్ స్టోరీకి ప్రజెంట్ జరిగే క్రైమ్ సినారియోకి ఇంటర్లింక్ ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటుంది. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్నే ప్రాపర్గా డిజైన్ చేయలేదనిపించింది. చాలా స్ట్రాంగ్ ఎమోషన్తో దీన్ని కనుక డీల్ చేసి ఉంటే విక్రమ్ ఎందుకు ఈ క్రైమ్ చేస్తున్నాడు అనే దానికి క్లియర్ జస్టిఫికేషన్ ఉందను. అఫ్ కోర్స్ వాళ్ళు రివీల్ చేస్తారు, కానీ అది సరిపోలేదు, క్లియర్ కట్గా ఉండదు. ఇదే బిగ్గెస్ట్ మైనస్. అందువల్ల ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్కి స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వలేం. బట్ మూవీ అంతా ఒక ఇంట్రెస్ట్ని, సస్పెన్స్ని బిల్డ్ చేసుకుంటూ బాగానే తీసుకెళ్లారు. ఆ విషయంలో డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ప్రొలాంగ్ చేస్తున్నట్టు కూడా అనిపించింది. ఆ ప్రాబ్లం రన్ టైం మీద పడింది. అయితే దీనికి ప్రీక్వెల్ ఏం తీస్తారో చూడాలి. ప్రీక్వెల్ కోసం ఎదురు చూసి అంత మ్యాటర్ నాకేం కనిపించలేదు. దిలీప్ అనే తన ఫ్రెండ్ని చూపించకుండా మాత్రం హోల్డ్ చేశారు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో ఒక 15 to 20 minutes సింగిల్ కట్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అది మాత్రం క్రేజీ అంతే. దట్టు యాక్టర్స్ ఆన్ పాయింట్లో నటిస్తారేమో, చాలా లైవ్లీగా ఉంటుంది ఆ సీక్వెన్స్. ప్రెజెంటేషన్ మాత్రం రియలిస్టిక్గా ఉంటుంది, ఒక న్యాచురల్ ఫీల్ తీసుకొస్తుంది. అండ్ ప్రతి ఒక్కరి యాక్టింగ్ టాప్ క్లాస్. విక్రమ్ గారి గురించి స్పెషల్గా మెన్షన్ చేయనక్కర్లేదు, ఈజ్ ఏ జెమ్ అంతే. అండ్ కమర్షియల్గా ఎక్కువ ఎలివేషన్లు ఇచ్చేద్దామని చూడకుండా రియలిజం వేలో నెరేట్ చేయడం బాగా అనిపించింది. అండ్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, నైట్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ కథలో పార్ట్ అయిపోయాయి. సో ఓవరాల్గా ఒకసారి చూడమని సజెస్ట్ చేస్తా. లూపాల్స్ ఉన్నాయి, కానీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బట్ అందరికీ నచ్చుతుందని మాత్రం గ్యారంటీ ఇవ్వలేను. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.